హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే కొత్త సంవత్సరం రాబోతుంది, పాత సంవత్సరం వెళ్ళబోతుంది. అయితే ఈ కొత్త సంవత్సరం 2025లో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మేషరాశి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ మేము ఇప్పుడు చెప్పే ఈ విధంగా కానీ మీరు పూర్తిగా చూసి వింటే మాత్రం మీకు తెలుస్తుంది అసలైన మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది. కాబట్టి ఏదేదో విని గాబరా పడే కన్నా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అప్పుడు మీకు పూర్తిగా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. దాంతో ఏ విధంగా మీరు చేస్తే మీరు చాలా సేఫ్గా అలాగే చాలా మంచిగా 2025ని లీడ్ చేయగలుగుతారనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మేషరాశి అనగానే వీళ్ళు ఎక్కువగా చాలా ఆకర్షణీయంగా, చాలా టాలెంటెడ్గా, అలాగే చాలా గౌరవ మర్యాదలతో ఉండేలాగా వీళ్ళు ఉంటారనమాట. దాని పేరే మేషరాశి. ఈ విధంగా వాళ్ళని మెయింటైన్ అనేది చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేసే తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే మేషరాశి వాళ్ళకి గుర్తింపే ఈ విధంగా అని మనం చెప్పచ్చు. 2025 ఎలా ఉండబోతుంది వీళ్ళకి? గురు 2 రాశుల్లోకి ప్రవేశించబోతుంది. వీరు గురు ఏదైతే ఉందో అది ఒక్కసారిగానే 2 రాశిలోకి ప్రవేశించటం మూలన శని మహారాజు ఏదైతే ఉన్నారో వాళ్ళు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తున్నారు. కాబట్టి మేషరాశి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎక్కువ శాతంగా మనం ఇక్కడ చెప్పుకునే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి లేడీస్కి ఎక్కువగా పాటిస్తారనమాట. అయితే వాళ్ళకి 7.5 నాటి శని ప్రభావం మొదలవబోతుంది. అయ్యో ఇదేంటి అని అనుకుంటున్నారా? అయితే దాని గురించి మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. 7.5 నాటి శని ప్రభావం మొదలైతే అవుతుంది, కానీ మీకున్న అలవాట్ల పరంగా మీ కర్మలు బట్టి మీకు ఏదైతే ఉందో దీని ప్రభావం ఎక్కువగా చూపించదు. కేవలం 7.5 నాటి శని నడుస్తూ ఉంటుంది, కానీ ఇది మరీ ఎక్కువగా మిమ్మల్ని పతనానికి తీసుకెళ్తుందనో ఏదో చెడు జరుగుతుందనో అని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. ఇక మేషరాశి వాళ్ళకి ఉన్న తత్వం ఏంటి? వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ శాతంగా అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళతో కూడా అవతల వాళ్ళు ఎక్కువగా అదే విధంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే గౌరవ మర్యాదలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ విధంగానే ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా ఎక్కువగా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. ప్రతి దానికి ఒక ఏదో చాదస్తంలాగా ఆలోచించారనమాట. చాలా ఓపెన్ మైండెడ్తో ప్రతి ఒక్క దాన్ని ఆలోచిస్తూ దాన్ని వివరిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయటానికి ముందడుగున ఉంటారు. కానీ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనంటే వీళ్ళు ఎవరికైతే ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారో ముందు వాళ్ళే వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి అవసరం ఉన్న సమయంలో ఏం మాత్రం కూడా హెల్ప్ అనేది చేయరు. ఇక ఇదే కాకుండా ముందు వీళ్ళ సక్సెస్కి కూడా అడ్డకట్టు వేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు ముందుకు వెళ్ళి అదే వాళ్ళతో వీళ్ళకి శత్రుత్వం అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత మంచి చేయాలి అని చెప్పేసి వీళ్ళు ముందుకు వస్తారో, ఎవరికైతే మంచి చేస్తారో వాళ్ళే వీళ్ళకి తిరిగి ఎనిమిస్ రూపంలో మారుతారు. అయితే ఫ్రెండ్స్, మే 18వ తారీఖున 2025న రాశి పరివర్తన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే రాహు అనేది ఏదైతే ఉందో దాని పరివర్తన జరగటం మూలన వీళ్ళకి కొన్ని కారణాల వర్ష ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఇది పోతే మేషరాశి స్వామి మంగళ్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా జనాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు వీళ్ళకి ఎదురు దెబ్బ కొడుతూనే ఉంటారు. అయినా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి చెడు చేయాలని మాత్రం అస్సలు అనుకోరు. వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి మంచే చేయాలని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళకున్న తత్వం వలన ఏమవుతుంది అనంటే మంగళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత నేను వీళ్ళకి ఏం చేశాను, అంతా మంచే కదా చేశాను, బట్ వీళ్ళు నాతో ఈ విధంగా ప్రవర్తించారు అని ఒక చిన్న మాటతో వీళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.
అవతల వాళ్ళకి చెప్పలేక వీళ్ళలో వీళ్ళే మదన పడుతూ ఉంటారు. దీని మూలన వీళ్ళు ఎక్కువగా మనశ్శాంతికి అశాంతికి గురవుతూ ఉంటారు. మనసులో శాంతి అనేది లేకుండా ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటారనమాట. కాబట్టి పదే పదే దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకు అనంటే ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో రేపు ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ దగ్గరికి తిరిగి మీ సహాయానికే వాళ్ళు వస్తారు. అయితే మీ కర్మ ఏదైతే ఉందో మిమ్మల్ని కాపాడుతుంది. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టడీ పరంగా మీరు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇక ఫలించే టైం అనేది వచ్చేసింది. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా మంచి జాబ్స్ అనేవి పొందుతారు. ఇక ఫ్రెండ్స్, మంత్ స్టార్టింగ్లో మీరు చాలా పనుల్ని ఒకేసారి చేయాలి అని చెప్పేసి ప్లాన్ అనేది చేసుకుంటారు. అన్ని పనుల్లో అనేది పెడతారు. అయితే ఇక్కడ మీరు కాస్త జాగ్రత్త పడాలి. అన్ని పనులు ఒకేసారి చేయాలి అనే ఆలోచనతో గజిబిజి గందరగోళం ఎక్కువయ్యి మీకు ప్రతి ఒక్క దాంట్లో నష్టం కలిగే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి మీకు ఇప్పుడున్న రాశి ఫలంగా ఏదైతే ప్రభావం ఉందో దాన్ని బట్టి మీరు ఒక్కొక్క పనిని ఫస్ట్ చేసుకుంటూ అది కాస్త సెటిల్ డౌన్ అవుతుంది అనగా దాన్ని మీకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ మళ్ళీ ఇంకొక పనిని స్టార్ట్ చేయటం చాలా ఉత్తమం అన్నమాట. కాబట్టి ఒక్కసారిగా అన్ని పనుల్ని స్టార్ట్ చేయొద్దు. అన్నీ నేనే చేయాలి, నేనే స్టార్ట్ చేయాలి, ఒక్కసారిగా నేను మేనేజ్ చేసుకుంటా అని పని మాత్రం అస్సలు చేయకండి. మీకున్న రాశి ప్రభావం మూలన అవన్నీ జరగక ఇంకా దాంట్లో పొరపాట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక షేర్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో డబ్బు పెట్టకండి. అది మీకు అస్సలు కలిసి రాదు. ఇప్పుడున్న రాశి ప్రభావం పరంగా మీకు ఎక్కువ శాతంగా ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. పెట్టిన డబ్బు పెట్టినట్టే పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీ ఇంటిలో మీ అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక తీర్థయాత్రకి వెళ్తారు. లేదు అనంటే మీ ఇంట్లో ధార్మికకి సంబంధించిన ఏదో ఒక ఇంట్లో పాఠం అనేది కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళటం కానీ దాంట్లో భాగస్వామి అవ్వటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. దాంతో మీ మనసుకి చాలా ఎక్కువగా శాంతి అనేది కలుగుతుంది. ఇక ఇక్కడ చెప్పుకోవాలి అనంటే మాత్రం సూర్యుడు మీ భాగ్యస్వామిలో ఉన్నారు. కాబట్టి ఇది జనవరి 14, 2025 మకర రాశిలోకి వస్తుంది. కాబట్టి ఇక ఇక్కడి నుంచి మీ టైం అనేది చాలా మంచిగా స్టార్ట్ అనేది అవుతుంది. ఎవరైతే సంతానం కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంతానం ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అవి ఏంటనేది కూడా ఇప్పుడు మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఇక దాంతోపాటు మీరు ఎక్కువ శాతంగా మంచిగా ఏదో ఒక వివాహానికి సంబంధించిన ఫంక్షన్స్కి వెళ్తారు. మీ ఇంటి దగ్గరలోనే లేదంటే మీకు బాగా కావాల్సిన వాళ్ళ దాంట్లోకి వెళ్తారనమాట. ఇక దాంతోపాటు ఫారెన్ ట్రిప్కి మీకు అవకాశం కలిగిన తర్వాత కూడా మీకు అక్కడ ఎక్కువగా దుబారాగా ఖర్చు అనేది అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైతే మీరు ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారో దాంట్లో మీకు డబ్బు అనేది ఎక్కువగా అనవసరంగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి. 29 మార్చి నుంచి మీకు 7:30 నాటి శని స్టార్ట్ అవబోతుంది. ఇక డబ్బు అనేది ఏదైతే ఉందో దీన్ని ఖర్చు పెట్టేటప్పుడు కేవలం మీ మనసుకి మీ ఆలోచనకి ఇది మనకి అవసరమా లేదా అనేది ఆలోచించి మరీ డబ్బుని ఖర్చు పెట్టండి. వేరే వాళ్ళ మాటలు విన్నారా ఇక అంతే సంగతులు, మీరు వాళ్ళ మాయలో పడిపోతారు. కాదనుకుంటూనే అంత డబ్బుని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక దాంతోపాటు మీరు ఇప్పుడున్న సమయం మీకు 7:30 నాటి శని స్టార్ట్ అవబోతుంది. కాబట్టి మీ గ్రహాలు అనుకూలంగా లేదు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అనంటే మీ వాయిస్ని కంట్రోల్గా పెట్టుకోవటం. మీరు మంచిగా మాట్లాడినా దానికి ఏదో ఒక చెడు ఎదురు వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మీ వాయిస్ని కంట్రోల్గా పెట్టుకోండి. కోపంని అదుపులో పెట్టుకోండి. లేదు అని అనుకుంటే ఈ రెండిటి మూలన మీకు ఎప్పటికీ కూడా హెడేక్ అనేది ఉంటూనే ఉంటుంది. అంటే మీరు చేసిన సంఘర్షణకి మీకు ఎక్కువ శాతంగా తలనొప్పి అనేది ఉంటుంది. ఆ తలనొప్పి మీకు తొందరగా తగ్గకుండా ఉంటుంది, రోజంతా ఉంటుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయటం చాలా మంచిది. ఇక ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశం స్టార్ట్ అవబోతుంది. మే 15, 2025 నుంచి మీకు మ్యారేజెస్ సంబంధాలు అనేవి కుదరటం స్టార్ట్ అవుతుంది. ఇక 26 అక్టోబర్లో గురువు అనేది మీకు చాలా బలంగా తయారవుతుంది. కాబట్టి మీరు ఏదైనా వెహికల్ కొనాలి అని అనుకుంటే చక్కగా మీరు ఆ సమయంలో వెహికల్ అనేది కొంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఫ్రెండ్స్, 18 మే రాహు చాలా బాగుంటుంది. కాబట్టి మీకు ఇక్కడి నుంచి మనీ అనేది ఇందాక కూడా
మనం చెప్పుకున్నాము రాహు అనేది ప్రవేశిస్తుంది కాబట్టి మీకు అక్కడి నుంచి చాలా మంచి సమయం అనేది స్టార్ట్ అవుతుంది. మనీ పరంగా కూడా మీకు చాలా ఎక్కువగా లబ్ధి అనేది పొందుతారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటి అని అంటే అనవసరమైన ఖర్చు, అనవసరమైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం. ఈ రెండింటిని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇక పిల్లల విషయానికి ఇందాక మనం అనుకున్నట్టుగా పిల్లల విషయంలో మీకు ఇప్పుడున్న సంగతి ఏంటి అని అంటే పిల్లలు ఏదైనా మిమ్మల్ని చిరాకు పెట్టినా చికాకు పెట్టినా మీరు తొందరపడి కోప్పడి వాళ్ళని తిట్టడం కొట్టడం అనేది చేయకండి. అది చాలా దూరం వెళ్తుంది. ఎందుకు అనంటే పిల్లలు అనేవాళ్ళు ఏదో ఒకటి గొడవ చేస్తారు. కొన్నిసార్లు మనకి చాలా అతిగా కోపం అనేది వస్తుంది. ఇప్పుడున్న గ్రహాల ప్రభావంగా మీకు అది జరిగే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల విషయంలో కాస్త చూసి చూడనట్టుగా వెళ్తూ ఉంటే సరిపోతుంది. ఇక ఫ్రెండ్స్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్లో కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనపడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఎంత మంచిగా మీరు ఉంటే అంత ఎక్కువగా బాగుంటుంది. తొందరపడి మీ వాళ్ళు ఏదైనా అన్నా సరే దాన్నంతా పట్టించుకునేలాగా కాకుండా చూసి చూడనట్టుగా పోతే సరిపోతుంది. అనవసరంగా మీరు ఆర్గ్యుమెంట్లు దిగారా, ఇక చూడండి మీ రిలేషన్ అనేది పాడైపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండబోతుంది. కాబట్టి మంచి చెడు ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్గా ఉంది. ఎక్కువగా బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చాలా మంచిగా మీకు ఇక్కడి నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. మీకు మనీ కూడా వస్తుంది. బస్ట్ మీరు కాస్త దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఇక మీరు ఇక్కడ చేయాల్సిన పని మరొకటి ఏంటి అని అంటే ప్రతి సోమవారం నాడు ఖచ్చితంగా మీరు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు అనేవి చేసి వస్తే సరిపోతుంది. అలాగే ప్రతి 3 నెలలకి ఒకసారి లేదా 2 నెలలకి ఒకసారి మీ వీలుని బట్టి చూసుకొని మీరు శనీశ్వరుడికి ఏదైతే ఉందో తైలాభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. దీనికి మించి మీ కర్మే మిమ్మల్ని కాపాడుతుంది. మీ మంచితనమే మిమ్మల్ని శ్రీరామ రక్షలాగా కాపాడుతుంది. కాబట్టి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇకపోతే టోటల్గా చూస్తే రాబోయే 2025 మీకు చాలా మంచిగా రిజల్ట్ అనేది చూపించబోతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద న్యూ ఇయర్ విత్ న్యూ హోప్స్, న్యూ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.